సీనియర్ నటి సరోజాదేవి గారి మరణం చాలా బాధాకరం. 87 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. అందానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే సరోజాదేవి గారు అప్పట్లో ఎంతోమంది అమ్మాయి అంటే సరోజాదేవిలా ఉండాలని పొగిడేవారు. అయితే అలాంటి సరోజాదేవి గారు ఇంజనీర్ శ్రీహర్షిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే శ్రీహర్షిని పెళ్లి చేసుకునే కంటే ముందే సరోజాదేవి గారు సీఎం గారితో ప్రేమలో ఉన్నారు. మరింతకీ ఆ సీఎం ఎవరయ్యా అంటే మాజీ దివంగత నటులు, ముఖ్యమంత్రి అయినటువంటి ఎంసీఆర్ గారు. సరోజాదేవి గారు, ఎంసీఆర్ గారి కాంబోలో దాదాపు 26 సినిమాలొచ్చాయి. ఈ సినిమాల్లో ఎక్కువ సినిమాలు లవ్ జానర్‌లోనే తెరకెక్కాయి. అలా 26 సినిమాలు రిపీటెడ్‌గా చేయడంతో ఎంజీఆర్ గారు, సరోజాదేవి గారి మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ తమిళ ప్రజలందరూ మాట్లాడుకున్నారు. అయితే ఎంజీఆర్ గారికి పెళ్లయినప్పటికీ సరోజాదేవి గారు ఆయనతో ప్రేమలో ఉందనే రూమర్‌లు ఎక్కువగా వినిపించాయి. అలా వీరి మధ్య ఎఫ్ఐఆర్ వార్తలు వినిపించిన తరుణంలో సడన్‌గా సరోజాదేవి గారు ఎంజీఆర్ గారిని దూరం పెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సరోజాదేవి గారు పెళ్లి చేసుకున్నారు. దాంతో చాలామంది సరోజాదేవి గారు పెళ్లి కోసమే ఎంజీఆర్ గారిని దూరం పెట్టిందని అనుకున్నారు. అయితే పెళ్ళయ్యాక కూడా భర్తను ఒప్పించి సినిమాల్లోకొచ్చిన సరోజాదేవి గారు అవకాశం వచ్చినప్పటికీ ఎంజీఆర్ గారి సరసన నటించలేదు. అయితే ఎంజీఆర్ గారిని పెళ్లి చేసుకోకపోయినప్పటికీ ఆయన మీద ఉన్న ప్రేమని మర్చిపోలేక తన మనవడికి గౌతమ్ రామచంద్రన్ అని పేరు పెట్టుకుంది. అంతలా అభిమానించింది సరోజాదేవి గారు ఎంజీఆర్ గారిని.